అట్లా అట్లా ఉండదమ్మా. నోట్ క్వశ్చన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. మీరు మాట్లాడండి, ఆయన కావాలంటే సప్లిమెంటరీ ఇస్తాను. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలను నిర్మూలించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కళ్యాణ లక్ష్మి అనేటటువంటి పథకాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో మ్యాండేటరీగా 18 సంవత్సరాలు నిండినటువంటి తర్వాతనే పేద ఇంటి ఆడబిడ్డ, అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, మైనారిటీ అయినా, అదేవిధంగా ఓసీలలో ఉండేటటువంటి పేదవారి కోసం కూడా మరి కళ్యాణ లక్ష్మి అనేటటువంటి పథకాన్ని పెట్టి తొలిసారిగా అధ్యక్ష దాదాపు 13 లక్షల పైచీలకు కూడా వివాహాలకు గడిచిన 10 ఏళ్లలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని రిపర్కషన్ ఏంటంటే అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా బాల్య వివాహాలు నిర్మూలించడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మనం అన్ని ఇండికేటర్స్లో పైకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. మహిళా ఆరోగ్యం విషయంలో కావచ్చు, బాల్య వివాహాల నిర్మూలనలో కావచ్చు, మాతా శిశు ఆరోగ్యానికి సంబంధించిన ఇండికేటర్స్లో కావచ్చు అధ్యక్ష. సో ఒక సోషల్ కాన్సెప్ట్తోని బాల్య వివాహాలు నిర్మూలించాలి, అమ్మాయిల ఆరోగ్యం బాగుండాలి, తద్వారా పుట్టినటువంటి బిడ్డల ఆరోగ్యం బాగుండాలి, సమాజం బాగుండాలని చెప్పి ఇది మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో మరి మొదలు 50,000తో ప్రారంభించుకున్నటువంటి పథకాన్ని ₹1,00,000 వరకు కూడా ఆనాడు తీసుకొని వెళ్ళడం జరిగింది అధ్యక్ష. సో ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రీఎంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2,500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా, ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మరి ఇంత సోషల్ కాన్సెప్ట్, ఇంత బ్యాక్గ్రౌండ్తోని మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం, మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము, కన్సిడర్ చేస్తలేమని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాతన్నా ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. సార్, గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు, ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా 51% పైచిలకు ఉన్నారన్న. మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి. కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.